హరే కృష్ణ. ఇప్పుడు కామ్యక వనానికి బయలుదేరిన విదురుడు ధర్మరాజు దగ్గరికి వస్తాడనమాట. వస్తూ ఉండంగా రథం వస్తుంటే సహదేవుడు చూసి ఎవరు వస్తున్నారని చూసి విదురుడు వస్తున్నాడని ధర్మరాజుకి చెప్తాడు. చెప్పంగానే అప్పుడు భీముడు అంటాడు, మళ్ళీ జూదానికి రమ్మంటారేమో మనల్ని, ఇంకేముందన్నయ్య మన దగ్గర పెట్టడానికి అని అంటాడనమాట. అనగానే ధర్మరాజు అంటాడు, ఇంకేముంది గాదా బాణాలు పెట్టమంటారేమో అని భయపడతా ఉంటారు. అనుకోంగానే ఇంకా విదురుడు వచ్చి, మీరు భయపడమాకండి, అలా అలా మీరు అనుకున్నది కాదు, అక్కడ నాకు ధృతరాష్ట్రుడికి గొడవైంది, నన్ను పొమ్మన్నారు, ఇక్కడికి వచ్చేసాను, మీ దగ్గర ఉందామని అని చెప్తాడనమాట. మీరు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండొచ్చు ఇక్కడని చెప్తూ ఉండగా ఇంకా మళ్ళీ ఇంకో రథం వస్తుంది. రథంలో నుంచి ఎవరు వస్తున్నారో చూస్తే సంజయుడు వస్తాడు. సంజయుడు వచ్చి విదురుడికి చెప్తారు, మీ అన్నయ్య వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా, ఒక మాట అంటే పడరా మీరు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మీ కాళ్ళు పట్టుకొని బతిలాడి తీసుకురమ్మన్నారు మిమ్మల్ని అని అంటే, నేను రాను, నేను ధర్మరాజు చెప్తేనే వస్తాను, ధర్మరాజు దగ్గర ఉందామని వచ్చాను అనగానే ఇంకా ధర్మరాజు చెప్తాడు, ఆయన ధర్మాత్ముడు కదా, ఆయన ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళండి, మీరు భీష్ములు రెండు కళ్ళు లాంటి వాళ్ళు మా పెదనాన్నకి, మీరుంటే కొన్ని దుష్టచతుష్టి ఏమన్నా తగ్గిద్ది, కొన్ని రోజుల కన్నా మా పెదనాన్న మారవచ్చు, మీరు వెళ్ళండి అని చెప్తే ఇంకా అప్పుడు మళ్ళీ సంజయుడు రథమెక్కి విదురుడు మళ్ళీ హస్తినాపురానికి బయలుదేరతారనమాట. ఇంకా అక్కడ దుర్యోధనుడు ఏమనుకుంటాడు అనుకున్నా, అమ్మయ్య ఇంకా విదురుడు వెళ్ళిపోయాడు, గోల పోయింది, ఉన్న కాడి నుంచి మా నాన్న తండ్రి దగ్గర కూర్చొని చెవులో ధర్మం ధర్మం అని చెబుతాడు, నా గురించి ఏమైనా మంచిగా చెప్తాడా అంటే అది కాదు, ఎప్పుడు పాండవుల గురించి చెప్తాడు, ఆల్ ఇండియా రేడియో లాగా మాట్లాడుతూనే ఉంటాడు వాళ్ళ గురించి, పోయింది గోల పోయింది, ప్రశాంతం, ఇప్పుడు హాయిగా ఉండొచ్చు, మనం అధర్మ కార్యాలన్నీ చేసుకోవచ్చు అని అనుకుంటాడు. అనుకోగానే మళ్ళీ విదురుడు వచ్చాడని చెప్తారనమాట. ఇప్పుడు చెప్పంగానే మళ్ళీ దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, అక్కడ మళ్ళీ వీళ్ళు మొత్తం ప్లాన్ వేస్తారన్నమాట, యుద్ధానికి మళ్ళీ సిద్ధం అవ్వడానికి ప్లాన్ వేస్తారు, వాళ్ళ మీద పాండవుల మీద వెళ్ళాలని. ఎలా ప్లాన్ వేస్తారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. హరే కృష్ణ.